దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే నిబంధనలో మార్పులు చేసింది. ఇకపై ఎస్బీఐ ఖాతాదారులు ఏదైనా ఇతర బ్యాంక్ ఏటీఎం నుండి నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే ప్రతి లావాదేవీపై అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ ఏటీఎం నుంచి అదనపు లావాదేవీలకు జీఎస్టీ కాకుండా 21 రూపాయలు వసూలు చేసేది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని లావాదేవీలను ఉచితంగా పొందవచ్చు, ప్రతి లావాదేవీకి ఎంత రుసుము చెల్లించాలి అనే వివరాలు మీకోసం. ఎస్బీఐ పొదుపు ఖాతాలలో సగటు నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చింది. కొత్త నిబంధన ప్రకారం మెట్రో, నాన్ మెట్రోలోని ఖాతాదారులకు ప్రతి నెల ఎస్బీఐ ఏటీఎంలలో 5 లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో 10 లావాదేవీలు లభిస్తాయి. దీంతోపాటు 25 నుండి 50 వేల మధ్య ఏఎంబీ ఉన్న ఖాతాదారులకు, 50 వేల నుండి 1,00,000 వరకు ఏఎంబీ ఉన్న కస్టమర్లకు 5 అదనపు లావాదేవీలు లభిస్తాయి. ఏఎంబీ 1,00,000 కంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు అపరిమిత ఉచిత లావాదేవీల సౌకర్యం లభిస్తుంది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలకు ఎస్బీఐ ఏటీఎంలలో ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే మీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఇలా చేస్తే ప్రతి లావాదేవీకి 10 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మీ పొదుపు ఖాతాలో తగినంత నిధులు లేక మీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే జరిమానాగా 20 రూపాయలతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మే 1, 2025 నుండి అమలులోకి వచ్చే ఏటీఎం ఇంటర్చేంజ్ రుసుమును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ఆర్బీఐ ప్రకారం ఇప్పుడు బ్యాంకులు మే 1, 2025 నుండి గరిష్ట ఏపీఎం ఉపసంహరణ ఛార్జీని ప్రతి లావాదేవీకి 23 రూపాయలకు పెంచింది. ఎస్బీఐ కూడా ఏటీఎం నుండి అదనపు లావాదేవీలు చేస్తే వారు కూడా ప్రతి లావాదేవీకి 23 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.